తెలంగాణలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనమయ్యారు. 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. రీసెంట్గా పార్టీలో చేరిన మాగంటి గోపీనాథ్ రెడ్డి, అరికిపూడి గాంధీ, అంతకుముందు ఎర్రబల్లి దయాకర్ తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్కు లేఖలు రాశారు. దీనిపై స్పందించిన స్పీకర్ లేఖలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణలో టీడీపీ సభ్యుల సంఖ్య 3కు చేరింది. అటు టీటీడీపీ మాత్రం స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధమంటోంది. అసలు రాజ్యాంగంలో శాసనసభ్యుల విలీనం ప్రస్తావనే లేదంటోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెబుతోంది. తెలుగుదేశం పార్టీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు 2014లో ఎన్నికయ్యారు. 12 మంది వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్లో చేరారు. ఈ 12 మంది చేరిన తర్వాత ఇప్పుడు 2/3 అయిపోయింది కదా. మేము తెలుగుదేశం శాసనసభ పక్షం కాస్త వెళ్ళి మేము టీఆర్ఎస్లో విలీనమయ్యామని వాళ్ళు లేఖిచ్చారు. స్పీకర్ గారు దాన్ని గుర్తించారట. ఇది ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఫిరాయింపు నిరోధక చట్టానికి పంగనామాలు పెట్టడమే. అయితే తెలుగుదేశంకి నైతిక హక్కు ఉందా విమర్శించేది అది మళ్ళీ వేరే అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా తంతు ఇదే. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం చేస్తే పుణ్యం, తెలంగాణలో టీఆర్ఎస్ చేస్తే పాపం అన్న రీతిలో తెలుగుదేశం వ్యాఖ్యానిస్తే అది అర్థం లేదు. కానీ ఈ ప్రశ్న తెలుగుదేశం వాళ్ళు అడగడంలో మనం వాళ్ళకి నైతిక హక్కు లేదని అంటాం. కానీ ఈ ప్రశ్న నాగేశ్వర్ లాంటి వాళ్ళు అడిగితే నైతిక హక్కు ఉంటుంది కదా. నాగేశ్వర్ లాంటి వాడు తెలంగాణ టీఆర్ఎస్లో అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని అడుగుతాడు. ఈ ప్రశ్న ఎవరినైనా అడుగుతున్నది ఏంటి? విలీనం అంటే ఏంటి? ఒక పార్టీ మరో పార్టీలో విలీనమైతే ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. నిజమే, వాళ్ళు డిస్క్వాలిఫై కారు. కానీ ఇక్కడ పార్టీ అధ్యక్షుడు విలీనం చేయలేదు. శాసనసభ పక్షం ఒకరోజు సమావేశమై మేమంతా విలీనమవుతామని ప్రకటించలేదు. అనేక నెలల పాటు జరిగిన ఈ మొత్తం ప్రహసనంలో ఎవరికి తోచినప్పుడు వారు, ఎవరికి కుదిరినప్పుడు వారు వెళ్ళి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో కండువాలు కప్పుకున్నారు. అంత అయిపోయినాక ఇప్పుడు వాటిని కలిపి మమ్మల్ని అందరినీ విలీనమైనట్లుగా ప్రకటించండి అని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? విలీనం అంటే ఇట్స్ వన్ టైం ప్రాసెస్. విలీనం అనేది కెనాట్ బి స్ప్రెడ్ ఓవర్ సెవరల్ మంత్స్ కదా. అనేక నెలల పాటు విలీన ప్రక్రియ జరగదు. విలీన ప్రక్రియ అంటే అది ఒకసారి జరిగేది. అందువల్ల ఫిరాయింపులను, వివిధ సందర్భాల్లో జరిగిన ఫిరాయింపులను అనర్హత వేటు తప్పించుకోవటానికి, విలీనంగా చూపటానికి ఎవరు ప్రయత్నం చేసినా అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అందువల్ల ఇలా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం, నా నమ్మకం ఏ న్యాయస్థానంలోనైనా సవాల్ చేస్తే న్యాయస్థానం గనక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్కు, ఫిరాయింపు నిరోధక చట్టానికి సృజనాత్మకమైన భాష్యం చెప్తే మాత్రం ఇది చెల్లదు. సృజనాత్మక భాష్యం చెప్పకుండా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కోర్టులు కూడా సాంకేతికపరమైనటువంటి అర్థమే చెబితే మనం ఏం చేయలేం. టెక్నికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తుందా, క్రియేటివ్ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తుందా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఫిరాయింపులు అనారోగ్యకరం. అది ఏ పార్టీ చేసినా దాన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను వక్రీకరిస్తూ, దానికి వక్ర భాష్యం చెప్తూ, దాని స్ఫూర్తిని కలరాస్తూ ఏ పార్టీ నిర్ణయాలు తీసుకున్నా అది ఆందోళనకరం. ఏ రాజకీయ పార్టీకి రాయేసే హక్కు ఉందంటే నిజమే, కాంగ్రెస్కి హక్కు లేదు, టీడీపీకి హక్కు లేదు, టీఆర్ఎస్కి హక్కు లేదు. కానీ వన్ రాంగ్ విల్ నాట్ జస్టిఫై ఎనదర్ రాంగ్. ఇది సుప్రీంకోర్టు రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, ఒక తప్పు మరో తప్పును సమర్థించలేదు అని. అందువల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించవచ్చు. కానీ ఆ ఫిరాయింపులను ఆ పార్టీలు ప్రోత్సహించడం, టీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని జస్టిఫై చేయలేదు. అంటే వన్ రాంగ్ కెనాట్ లెజిటిమైజ్ ఎనదర్ రాంగ్, వన్ రాంగ్ కెనాట్ జస్టిఫై ఎనదర్ రాంగ్.